హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 23వ విడత విడుదల చేశారు కదా. ఇంకా ఎవరికైనా జమ కాకపోయి ఉంటే ఏం చెయ్యాలి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇటీవలే జూన్ 20న కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద విడుదల చేసిన 23వ విడత సహాయం మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద అందుతున్న ఆర్థిక సహాయం కారణంగా అర్హులైన పలువురు రైతుల ఖాతాల్లో మొత్తంగా 7,000 రూపాయల వరకు జమ అయినట్లు సమాచారం అందుతుంది. అయితే ఇంకా కొంతమంది రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కాలేదని పలువురు తెలియజేస్తున్నారు. అలాంటి వారు కొన్ని ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. మొదటగా ఈకేవీసీ పూర్తయిందో లేదో చెక్ చేసుకోవాలి. పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవీసీ పెండింగ్లో ఉంటే చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్పిసి మ్యాపింగు బ్యాంక్ ఖాతాకు సరిగ్గా అనుసంధానం అయ్యి ఉందో లేదో పరిశీలించుకోవాలి. కొంతమంది రైతులు ఇటీవలే కొత్త బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు తెరవడం వల్ల ఎన్పిసి మ్యాపింగు మారిపోయి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో రైతు భరోసా కేంద్రం లేదా సంబంధిత బ్యాంకును సంప్రదించి వివరాలు సరి చేసుకోవడం మంచిది. అదేవిధంగా వెబ్లాండ్ రికార్డులు సక్రమంగా నమోదై ఉన్నాయో లేదో కూడా ధృవీకరించుకోవాలి. భూ రికార్డులకు సంబంధించిన వివరాలు పూర్తిగా లేకపోతే కూడా చెల్లింపులు ఆలస్యం కావచ్చు. అధికారిక వివరాల ప్రకారం ఇప్పటికే చాలామంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయి. మిగిలిన వారు తమ వివరాలను సరి చేసుకుంటే తదుపరి దశలో చెల్లింపులు పొందే అవకాశం ఉంటుంది. మీకు అన్నదాత సుఖీభవ లేదా పిఎం కిసాన్ డబ్బులు ఇంకా రాకపోయినా లేదా ఈకేవీసీ ఎన్పిసి మ్యాపింగు బ్యాంక్ అకౌంట్ వివరాలకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉన్నా పిఎం కిసాన్ అధికారిక హెల్ప్ లైన్ నెంబర్సు 155-261, 1800-115-526 టోల్ ఫ్రీ నెంబరు లేదా 01124300606కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక రైతు రుణాల విషయానికి వస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు వివిధ వర్గాల్లో రైతు రుణమాఫీపై పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు లేదా తుది ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చనే చర్చలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం విడుదల చేసే అధికారిక సమాచారం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ లైన్స్కి కాల్ చేసి తెలుసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.